హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు క్యాబినెట్ సెక్రటరియట్‌లో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి రాత పరీక్ష అయితే కండక్ట్ అయితే చేయరు. కేవలం మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ 99,000 మీకు సాలరీ అయితే ఇస్తామని వాళ్ళే ఆఫీస్‌లో ఫుల్ నోటిఫికేషన్ మనకు మెన్షన్ చేశారన్నమాట. ప్రెజెంట్ షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. అన్నీ కూడా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీరు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటే గనుక అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీకు చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరియట్ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ షార్ట్ నోటీస్ వచ్చి ఇదే అనమాట. ఇది ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఈ నెల 15వ తేదీన మనకు అంటే రేపు సాటర్డే రోజు ప్రింట్ అయ్యే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకు డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ బి నాన్ గజిటెడ్ పోస్టులు అనమాట. అండ్ టెక్నికల్ విభాగాలు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి అప్లై డేట్స్. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ నుంచి మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కేవలం ఆఫ్లైన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. అండ్ ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అని మీ కామెంట్ బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు డిసెంబర్ 14, 2025 నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు టెక్నికల్ విభాగంలో మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళకు 99,000 అప్రాక్సిమేట్లీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇంకా మనకి ఎక్కువ రావడానికి కూడా సాలరీ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన మనకు అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 14 కదా, ఆ డేట్‌కి అయితే మనం ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 33. ఈ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఈ ఏజ్ లిమిట్ ఉంటే గన. అయితే బ్రదర్ ప్రజెంట్ వచ్చేసి మనకు డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్‌ది మనకు టెక్నికల్ విభాగాలు మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లో ఉన్నటువంటి ప్రింట్ అనమాట. ముందుగా ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించి ఫోటో పైన మీరు కంపల్సరీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక మీకు క్వాలిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత మీకు ఉన్నటువంటి స్కోర్ ఇవ్వాలి, తర్వాత మనకు సెంటర్స్ అనమాట. ఎక్కడైతే ఇంటర్వ్యూ సెంటర్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వండి, మీ పేరు, మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. నేషనాలిటీ ఇండియన్ పెట్టాలి, జెండర్ ఇవ్వాలి, మేల్ ఆర్ ఫీమేల్ అనేది, తర్వాత మీ అడ్రస్ ఇవ్వాలి, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా. తర్వాత మనకు నేటివ్ ప్లేసు, మీ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కింద ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ ప్లేస్ కూడా ఎక్కడ ఏంటి అనేది. తర్వాత మనకు ఏజ్ అప్లై లాస్ట్ డేట్‌కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ మొత్తం కూడా ఇవ్వాలి. కింద మనకు రిలీజియన్ వచ్చేసి మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియన్సా, సిక్కా, బుద్ధా అని మొత్తం ఇవ్వాలి. నెక్స్ట్ మనకు కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేటా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా అదైతే ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ అయితే కనుక ఎస్ అని పెట్టి దానికి సంబంధించినటువంటి మీరు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు ఏంటి మొత్తం కూడా ఇవ్వాలి. తర్వాత మనకు మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని రాయండి, లేకపోతే అన్‌మ్యారీడ్ అని రాయండి. మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ నేమ్ అయితే రాయాలి. వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ నేషనాలిటీ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చి కింద వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన స్కోర్ ఇవ్వాలి. తర్వాత మనకు కింద ఎవరైతే ఎంప్లాయిడ్ ఉంటారో అంటే ప్రజెంట్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తుంటారు కదా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి డిక్లరేషన్‌లోన. అండ్ పక్కన మనకు ప్లేస్ అండ్ డేటు, మీ ప్లేస్ అండ్ మీరు డేటు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కింద మనకు అనెక్సర్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఇవి ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా అయితే మీరైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అనమాట. లేదంటే కనుక టెక్నాలజీ కానీ లేదంటే మాస్టర్ డిగ్రీ సైన్స్ ఎవరైతే చేసింటో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు బీటెక్ గానీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు గేట్ స్కోర్ కూడా ఉండాలి. గేట్ కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా మనకు 250 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్టులు అనమాట. ఇంకోటి మీకు గేట్ స్కోర్ అనేది ఏ విభాగంలో ఉండాలి, ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టు చూసుకున్నట్టయితే
ముందుగా వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు 124 పోస్టులు అయితే ఉన్నాయి. సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. గేట్ స్కోర్ అయితే గేట్ ఎగ్జామ్ రాసింటారు కదా, వాళ్ళకి కోడ్ అనమాట. గేట్ కోడ్ వచ్చేసి సిఎస్. డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 10 పోస్టులు. డిఏ అనమాట కోడ్ వచ్చేసి. ఎలక్ట్రానిక్ అండ్ అవర్ కమ్యూనికేషన్స్ కానీ లేకుంటే టెలికమ్యూనికేషన్లు కానీ 95 పోస్టులు అయితే ఉన్నాయి. ఈసీ గేట్ కోడ్ వచ్చేసి. తర్వాత మనకు సివిల్ ఇంజనీరింగ్లో మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. సిఈ మెకానికల్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంఈ ఫిజిక్స్లో వచ్చేసి 6, పిహెచ్ కెమిస్ట్రీ వచ్చేసి 04, సివై మ్యాథమెటిక్స్లో వచ్చేసి 2, ఎంఏ అండ్ స్టాటిస్టిక్స్కి వచ్చేసి 2, ఎస్టీ అండ్ జువాలజీలో వచ్చేసి 3 పోస్టులు. జీజీ ఈ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా మీకు పక్కనే గేట్ ఎగ్జామ్ కోడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విభాగంలో మీరు ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి మీ క్వాలిఫికేషన్తో పాటు. బ్రదర్ నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను బట్ గేట్ ఎగ్జామ్ రాయలేదు లేదంటే గేట్ క్వాలిఫై అవ్వలేదంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నమాట దీనికి. ఇక నెక్స్ట్ బ్రదర్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ అడ్రస్ పంపించాలి అంటే కనుక మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. మీరు పోస్ట్ అడ్రస్ వచ్చేసి పోస్ట్ బ్యాగ్ నెంబర్ వచ్చేసి 1 మనకు లోధి రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీ 111003 ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా మాత్రమే ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డాక్యుమెంట్స్ జిరాక్స్లు అన్నీ కూడా మీరు 1 సెట్ జిరాక్స్ అయితే పెట్టాలి. ప్రతి జిరాక్స్ కింద సిగ్నేచర్ చేయాలి, సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. అదేవిధంగా 2 రీసెంట్గా దిగినటువంటి ఫొటోస్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు మీకు ఏదైతే ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని అదేవిధంగా మీకు గేట్ స్కోర్ని బట్టి మనల్ని అయితే షార్ట్లిస్ట్ చేస్తారు. ఈ గేట్ ఎగ్జామ్ కూడా మీరు 2023, 2024, 2025లో మీరు ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి. 2023 కంటే 2022 ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. 2023, 2024, 2025 అప్పుడే అండ్ మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేయడానికి మీ గేట్ స్కోర్ ఎవరైతే ఉంటుందో మంచి స్కోర్ వాళ్ళు మాత్రం క్వాలిఫై అని షార్ట్లిస్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉంటాయంటే చెన్నై, గురుగ్రామ్, గువాహతి, జమ్మూ అండ్ జోధ్పూర్, కోల్కతా, లక్నో, ముంబై. ఏపీ అండ్ తెలంగాణలకు చెన్నై అనేది దగ్గర కాబట్టి చెన్నైలో అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ఆప్షన్స్ పెట్టుకుంటా కూడా చెన్నై అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరియట్ మనకు ఇండియన్ సచివాలయన్స్ ఉంటాయి కదా, మనకు మెయిన్ హెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మనకు డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ విభాగంలో మనకు ఆఫీసర్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి షార్ట్ నోటీస్ మాత్రమే రావడం జరిగింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎవరైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు లక్లీగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 99,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తామని వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి మంచి ఆపర్చునిటీ అనేది ఆఫీసర్ లెవెల్ పోస్టులు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. థ్యాంక్ యూ.